బ్రేకింగ్ న్యూస్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీ20 ప్రపంచ కప్ భారత టీంలో సభ్యుడిగా ఉన్న సిరాజ్ కు ఇంటి స్థలాన్ని ఇవ్వాలి అని, అలాగే ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఇవ్వాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. వెంటనే స్థలం కోసం చూడాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో కానీ లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనువైన ఇంటి స్థలాన్ని గుర్తించాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మహమ్మద్ సిరాజ్ కలిశాడు. సిరాజ్ను ఘనంగా సన్మానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్లో కనిపిస్తున్నారు. సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కోసం కూడా అన్వేషించాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, సిరాజ్ను ఘనంగా సన్మానించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని, అలాగే ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వాలి అని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం సిరాజ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎక్కడ ఎంత స్థలం సిరాజ్కి ఇచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ సిరాజ్ను సన్మానించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగము, తర్వాత ఇంటికి జాగా ఇవ్వాలనేది కేసీఆర్ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది, తెలంగాణ ముఖ్యమంత్రి. సో క్రికెట్ అభిమానులు బాగా జోష్గా ఉంటారు, సంతోషంతో ఉన్నారు. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో సిరాజుద్దీన్ వచ్చేటప్పుడు కూడా భారీగా అభిమానులు, క్రికెట్ అభిమానులు హాజరయ్యారు, కేరింతలు కొట్టారు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిజంగా కూడా ఆ సందర్భంలో ఆయన క్రికెట్ అభిమానుల ఉత్సాహం చూసి సిరాజ్ ఓపెన్ టాప్ జీప్ నుంచి పాట కూడా పాడారు, క్రికెట్ లవర్స్ని ఆయన ఉత్సాహపరిచేందుకు. సో టీ20 వరల్డ్ కప్ తర్వాత దేశ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఆయన క్రికెట్లో ఆ రకంగా రాణించాడు. అది తెలంగాణకు ఒక తెలంగాణకు సంబంధించినటువంటిది ఒక గౌరవమైనటువంటి ప్రథమమైన పొజిషన్లో ఉన్నాడు. ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను తెలంగాణ ప్రభుత్వం నుంచి గుర్తించాలి, సత్కరించుకోవాలనేటువంటి దిశగానే ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో వీలైతే హైదరాబాద్ నగరంలోనే ఆయనకు అనువైనటువంటి స్థలం చూడాలి అనేటువంటిది ఇప్పటికీ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలనేటువంటి దాదాపు మనం గతంలో చూసాం. గ్రూప్ 1 క్యాడర్కి సంబంధించినటువంటి ఉద్యోగం ఇచ్చినటువంటి సందర్భం ఉంది గతంలో క్రికెటర్స్కి. వరల్డ్ కప్లో రాణించినటువంటి వారికి దేశ సంబంధించినటువంటి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పెంచడంలో కీలక పాత్ర పోషించినటువంటి క్రికెటర్లకు వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రూప్ 1 క్యాడర్ పోస్ట్ ఇచ్చాయి. కొద్దిమందికి పోలీస్ డిపార్ట్మెంట్లో, కొద్దిమందికి డిప్యూటీ కలెక్టరేట్ సంబంధించినటువంటి దాంట్లో ఈ రకంగా పోస్టులు ఇచ్చాయి. సో సిరాజుద్దీన్ కూడా ఏ రకమైనటువంటి పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దానిపైన ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు దృష్టి పెట్టాయి. సీఎం ఆదేశాలతో త్వరలోనే ఒక ఇంటి స్థలం, దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి క్రికెట్ అభిమానులు, క్రికెట్ లవర్స్ సంతోషపడతా ఉన్నారు. చాలా అత్యంత సామాన్య కుటుంబం నుంచి, ఆటో డ్రైవర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి సిరాజ్ ఈరోజు దేశంలో అంతర్జాతీయ సంబంధించినటువంటి మ్యాచుల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం నగరానికి, రాష్ట్రానికి గర్వకారణం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పాల్గొన్నటువంటి వారిలో ఉన్నారు. ఈ భేటీలో అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు. మాజీ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే, రీసెంట్గా పోటీ చేశారు ఎన్నికల్లో. సో వీళ్ళంతా కలిసి తీసుకెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా సిరాజ్ రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి టీమిండియాకి సంబంధించినటువంటి ఒక టీషర్ట్ గిఫ్ట్గా ఇచ్చారు. ఆయన ఆ టీషర్ట్ గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఫోటో మనం చూడొచ్చు. చాలా మురిసిపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఆ టీమిండియాకి సంబంధించినటువంటి జెర్సీని చూస్తూ చాలా సంతోషపడతా ఉన్నారు. మొత్తానికైతే ఆయనను అభినందించడంతో పాటు నెక్స్ట్ క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగానే ఆయనకు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కేటాయించినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఎంత ఇంటి స్థలం ఇచ్చే అవకాశం ఉంటుంది? అలాగే సిరాజ్కి ఈ విధమైన గౌరవం దక్కడం, సిరాజ్కు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడంతో సిరాజ్ అభిమానులు, సిరాజ్ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి, ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే వాళ్ళు చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే అత్యంత సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సిరాజ్ అంచెలంచెలుగా ఎదుగుతూ టీ20 ఈరోజు వరల్డ్ కప్ సాధించడంలో, ఆ గ్రూప్ ఆఫ్ ఇండియా టీంలో ఉండడం, సభ్యుడిగా ఉండడం, తెలంగాణ హైదరాబాద్ వాసిగా ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో త్వరలోనే ఇంటి స్థలం కేటాయించనున్నారు. ఎంత మేర కేటాయిస్తారు, ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. గతంలో మనం చూసాం చెస్లో ఛాంపియన్షిప్ సాధించినటువంటి వారికి, క్రికెట్లో తర్వాత వివిధ
అనేక వాలీబాల్లో కానీ, ఎవరెస్ట్ ఎక్కినటువంటి వారికి కానీ, బాక్సింగ్లో కానీ ఇలా అనేక క్రీడల్లో రాణిస్తున్నటువంటి వారికి ప్రభుత్వ స్థలం ఇచ్చింది. అదే నిబంధనల ప్రకారం సిరాజ్ కూడా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఏ క్యాడర్లో కేటాయిస్తారు అనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. త్వరలోనే ఈ శుభవార్తతో వాళ్ళు నిజంగానే సంతోషపడతా ఉన్నారు కుటుంబ సభ్యులు. త్వరలోనే ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగంతో కూడా మరింత ఆనందపడేటువంటి అవకాశం ఉంటుంది. సిరాజ్ ఏమన్నా కోరారా ముఖ్యమంత్రిని? అంటే క్రీడల ప్రోత్సాహానికి కానీ, క్రికెట్ని ప్రోత్సహించడానికి కానీ, లేదంటే ఇతర గ్రౌండ్లు ఏర్పాటు చేయడం గురించి కానీ, వీటి గురించి ఏమన్నా ముఖ్యమంత్రిని ఏమన్నా కోరారా? ఇప్పటి వరకు లేదు. గత సంబంధించినటువంటి కొద్దిమంది స్పోర్ట్స్ మ్యాన్, పుల్లల గోపిచంద్ కావచ్చు, సానియా మీర్జా కావచ్చు, తర్వాత సైనా నెహ్వాల్ కావచ్చు, తర్వాత వీళ్ళు కొద్దిమంది బాక్సింగ్ ఛాంపియన్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కోసం భూ కేటాయింపు చేయాలని, ప్రభుత్వం నుంచి సహాయం అందాలని, ఇలా రకరకాల సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిపాదనలు ఇచ్చారు. సిరాజ్ ఇప్పుడు కెరియర్లో పీక్ స్టేజ్లో ఉన్నాడు, చాలా పీక్స్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ఆయన అంతర్జాతీయ సంబంధించినటువంటి కెరీర్ ఇంకా చాలా కొంచెం కొనసాగేటువంటి అవకాశం ఉంది, చాలా దూరం ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ తర్వాతకి సంబంధించినటువంటి స్టెప్లో ఆయన అప్పుడున్నటువంటి ప్రభుత్వాలను కోరేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మాత్రం కేవలం ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు, అందులో భాగంగా వెళ్ళారు, ఆయన అభినందించారు. సో ముఖ్యమంత్రికి ఆయన టీమిండియాకి సంబంధించిన జెర్సీ గిఫ్ట్గా ఇచ్చారు ప్రస్తుతానికి. సో అటు నుంచే ప్రభుత్వం నుంచే ఈయనకు అభినందనలు తెలుపుతూ నెక్స్ట్ వచ్చేటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన యంగ్ జనరేషన్ ప్రోత్సహించడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఇటు ఇంటి జాగాన్ని కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయన కేటాయించే అవకాశం ఉంది, ఆయన ఒకవేళ కనుక ప్రభుత్వ అధినేతలను కోరితే. రైట్ మధు, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. T20 కప్ గెలిచిన భారత టీంలో సిరాజ్ సభ్యుడిగా ఉన్నాడు. సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వెంటనే స్థలాన్ని చూడాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. హైదరాబాద్లో కానీ, లేదంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనువైన ఇంటి స్థలాన్ని ఇవ్వాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని మహమ్మద్ సిరాజ్ కలిశారు. సిరాజ్ను ఘనంగా సన్మానించారు ముఖ్యమంత్రి. ఆ దృశ్యాలు RTV స్క్రీన్ పైన చూడవచ్చు.